హాయ్ అండి. సంక్రాంతి స్పెషల్ వెన్న పప్పు చెక్కలు. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. వీటిని ఎలా చేయాలో చూపిస్తా పదండి. దీనికి ముందుగా కావాల్సినవి 1/2 కేజీ బియ్యపిండి, అందులో శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు తీసుకోవాలండి. దీనిలో నువ్వులు, జీలకర్ర, వెన్న ఇది వేయడం వల్ల చెక్కలు గుల్లగా వస్తాయండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి టేస్ట్ చాలా సూపర్గా ఉంటాయండి, ట్రై చేయండి ఒకసారి. తర్వాత నార్మల్ వాటర్తో బాగా ముద్దలా చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఇలా ముద్దలా కలుపుకున్నాక కొంచెం చిన్న చిన్న బాల్స్లా చేసుకుని బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలాగా. తర్వాత స్టవ్ వెలిగించుకొని మూకుడి పెట్టుకుని అందులో ఈ గ్రౌండ్నట్ ఆయిల్ ఈ చెక్కలకి చాలా బాగుంటుందండి. ఏ పిండి వంటలకైనా గ్రౌండ్నట్ ఆయిల్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక కవర్ తీసుకొని దాని మీద ఈ ఉండలన్నీ పెట్టుకొని ఒక డబ్బాతో కానీ చిన్న చిన్న చెక్కల్లాగా చేసుకోవాలి. లేదంటే నా దగ్గర పూరీ ప్రెస్ ఉంది, దాని మీదైనా చేసుకోవచ్చు. నేనైతే ఇదే యూస్ చేస్తానండి. దీంతో అయితే చాలా పలచగా వస్తాయి. తర్వాత వీటిని తీసుకుని ఇలా చేసుకొని తర్వాత వీటిని తీసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక ఫ్రై అయిపోతాయి. ఇలా వేయించుకోవాలి. అంతేనండి, వెన్నపప్పు చెక్కలు రెడీ అయిపోయినాయి. సంక్రాంతి స్పెషల్ వెన్నపప్పు చెక్కలు రెడీ అయిపోయినాయండి. ఫస్ట్ టైం నేను ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.